చదువుకున్న దాంట్లో ఏదో ఒకటి పట్టుకుని అనుష్ఠానం చేయి. ఏదో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క శివనామం చాలు, ఒక్క రామనామం చాలు, ఒక్క శక్తినామం చాలు, ఒక్క మంత్రం చాలు, ఒక్క నమస్కారం చాలు. నువ్వు ఏదో ఒకటి పట్టుకో, గట్టిగా దాన్ని పట్టుకో. పట్టుకున్నది వైదికమయ్యేటట్టుగా చూసుకో. వైదికమైన దాన్ని పట్టుకుంటే నువ్వు చేరవలసిన దాన్ని చేరిపోతావు. అంటే అనుష్ఠాన ప్రక్రియకి గుర్తు ఏమిటంటే మనస్సులో తిప్పడం రావాలి. అందుకే కుడి చేతి వైపుకి జపమాల ఉంటుంది. మీరు చూడండి, దక్షిణామూర్తి కుడి చేతిలో పై చేతిలో ఢమరుకం ఉంటుంది, నిలబడిన సర్పం ఉంటుంది, అక్షమాల చేత్తో తిప్పే మాల ఉంటుంది. అంటే యథార్థానికి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్జువా, లోపల తిప్పడం ఎవరు తిప్పుతాడో వాడు ధన్యుడు. అందుకే కుడి చేతిలో అక్షమాల ఉంటుంది.